చెప్పవే చెప్పవే కోయిలా ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కాంతుడంట ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా నిర్మల హై స్కూల్ కోయిలా బాలయేసు పుట్టాడు కోయిలా నిర్మల హై స్కూల్ కోయిలా బాలయేసు పుట్టాడు కోయిలా మనందర భక్తుల కోయిలా మన కోసం పుట్టాడు కోయిలా ఇళ్ళలోన పండగంత కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా. ఈరోజు నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చాయి. కొన్ని వీడియోస్ యూట్యూబ్లో చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. లాక్స్ వ్యూస్ ఎంతమందో చూస్తూ ఉంటారు. సలార్ టీజర్, కేజీఎఫ్ టీజర్ అలాంటివి చూసినప్పుడు వీడియోస్ అని కూడా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఎక్కడ? నిర్మల హై స్కూల్. గట్టిగా కాకుండా అందరూ కూడా గట్టిగా. నిర్మల హై స్కూల్లో ఈరోజు నిర్మల హై స్కూల్లో నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే డాన్సెస్, వాట్ ఏ డాన్సెస్, ఇన్స్పైరింగ్. చిన్నారు బిడ్డలు శాంటా క్లాస్ డ్రెస్సెస్, వాట్ ఏ కాస్ట్యూమ్స్. టీచర్స్, ఇక్కడ క్లిప్స్, పశువుల పాటలు, ఇవన్నీ కూడా చూడండి. పశువుల పాటలు, క్రిస్మస్ ట్రీ, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా నాలో గూస్ బంప్స్ వచ్చాయి. ఇదిరా క్రిస్మస్ అంటే, సూపర్ క్రిస్మస్. ఇదిరా సెమీ క్రిస్మస్ అంటే నిర్మల హై స్కూల్, ఆత్మకూరు, మంగళగిరి. ఒకసారి గట్టి క్లాస్ లో అందరూ కూడా గట్టిగా. క్రిస్మస్ అంటే కేకులు కట్ చేసుకోవాలి, చాలా మంచిది. క్రిస్మస్ అంటే కేరల్స్ పాడుకోవాలి, చాలా మంచిది. క్రిస్మస్ అంటే క్యాండిల్స్ వెలిగించాలి, చాలా మంచిది. క్రిస్మస్ అంటే ఆటలు పాటలు ఉండాలి, చాలా మంచిది. కానీ క్రిస్మస్ అంటే అంతకు మించి, క్రిస్మస్ అంటే అంతకు మించి. ఇది క్రిస్మస్ చాలా బాగుంది, ఇది క్రిస్మస్. కానీ క్రిస్మస్ అంటే అంతకు మించి, అంతకు మించి క్రిస్మస్. అసతోమ సత్కుమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మనందరము కూడా పుట్టినప్పుడు పాపములోనే పుడతాం. ప్రస్తుతం జీవితము కూడా పాపములోనే ఉన్నది. మరణించినప్పుడు కూడా పాపములోనే మనం మరణిస్తూ ఉంటాం. మనకి శాంతి లేదు, సమాధానం లేదు, మనలో ఐక్యత లేదు. క్రిస్మస్ అంటే, క్రిస్మస్ అంటే ప్రేమ, క్రిస్మస్ అంటే క్షమా గుణము, క్రిస్మస్ అంటే శాంతి సమాధానము. మనందరికీ కూడా తెలుసు స్వామి వివేకానంద గారు ఆయన ఏం బోధిస్తూ ఉన్నారంటే విద్య, ఎడ్యుకేషన్ చాలా మంచిది, విద్య చాలా మంచిది. ఆ విద్య మనలను దేవుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. ఆ ఎడ్యుకేషన్ మనలను దేవుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. ఆ విద్య మనలను పాడైపోకుండా చూసుకోవాలి అని స్వామి వివేకానంద గారు చెప్తూ ఉన్నారు. మనందరిలో కూడా టెక్నాలజీ ఉన్నది, మనందరిలో టెక్నాలజీ ఉన్నది. ఎందుకంటే చంద్రుడి మీద మానవుడు అడుగు పెట్టాడు, సూర్యుడు కుటుంబం మీద మానవుడు అడుగు పెట్టాడు. టెక్నాలజీ అంతా కూడా మొబైల్, గ్యాలెక్స్, టెక్నాలజీ చాలా ఉంది మనలో. కానీ మనలో మనశ్శాంతి లేదు, మనలో మనశ్శాంతి లేదు. టెక్నాలజీ, ఇక్కడ డాన్సెస్, ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంతా కూడా టెక్నాలజీ పరంగా సూపర్ హైలైట్. కానీ మనకి కావలసింది థియాలజీ. అంటే దేవుడు మనకి కావాలి. అందరూ కూడా గట్టి కలుపుకోండి. దేవుడు మనకి కావాలి, దేవుడు మనకి కావాలి. మనకి టెక్నాలజీ ఉంటే సరిపోదు, మనకి థియాలజీ కూడా ఉండాలి. థియాలజీ అంటే ఏంటి? దేవుడు ఇదిగో పశువుల పాకలో, ఇదిగో మన మధ్యన ఆ చిన్నారి బాలయేసు మనందరి కోసము కూడా జన్మించి ఉన్నాడు. మనందరిలో కూడా టెక్నాలజీ ఉంటే సరిపోదు. మొబైల్, గ్యాలెక్స్, ఫోన్స్, టీవీస్, అవన్నీ కంప్యూటర్స్ అవన్నీ ఉంటే సరిపోదు. కానీ వాటిలో థియాలజీ కూడా ఉండాలి.
దేవుడు కూడా ఆ టెక్నాలజీలో ఉండాలి. ఆ టెక్నాలజీలో దేవుడు ఉంటేనే మన టెక్నాలజీకి ఒక అర్థము ఉన్నది. అదేవిధంగా మనందరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఏమిటి ఆ ఇన్ఫర్మేషన్? ఈ రోజు సెమీ క్రిస్మస్, ఈ రోజు నిర్మల హై స్కూల్లో సెమీ క్రిస్మస్ జరుగుతూ ఉన్నది. సెమీ క్రిస్మస్ అంటే ఏమిటి, సంక్రాంతి అంటే ఏమిటి, వినాయక చవితి అంటే ఏమిటి, భోగి అంటే ఏమిటి, కనుమ అంటే ఏమిటి, మకర అంటే ఏమిటి, అన్ని కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు తెలుసు. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు తెలుసు. ఏది మంచి మనకు తెలుసు, ఏది చెడు మనకు తెలుసు. ఇక్కడ మీరు మాట్లాడేది అమెరికాలో వినగలడు, ఇక్కడ మన స్కూల్ ప్రోగ్రామ్ అంతా కూడా యూట్యూబ్లో చూడగలడు. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కానీ ఇన్ఫర్మేషన్ వల్ల మనకి అప్లికేషన్ లేదు. అంటే మన జీవితంలో ఆ ఇన్ఫర్మేషన్ని అప్లికేషన్ చేసుకోవటం లేదు, అన్వయించుకోవటం లేదు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు, ఏది మంచో తెలుసు, ఏది చెడో తెలుసు, ఏది దొంగతనమో తెలుసు, ఏది అబద్ధాలో తెలుసు, ఏది బూతులు మాట్లాడడం తెలుసు, ఒకరిని కొట్టడం తెలుసు, అవన్నీ కూడా తప్పని తెలుసు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మనకు అప్లికేషన్ లేదు, మనలో మన జీవితాలకి అన్వయించుకోవటం లేదు. ఇక్కడ పిల్లలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసు. వారికి తెలుగు సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ బాగా ఉన్నది, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ బాగా ఉన్నది, సైన్స్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ బాగా ఉన్నది. కానీ ఆ అప్లికేషన్ మన జీవితంలో అన్వయించుకోవాలి, మన జీవితంలో అన్వయించుకోవాలి. నీవు అన్వయించకపోతే